నిన్నగాక మొన్న మీరందరూ పేపర్లు చదివినారు, టీవీలో చదివినారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చివరి దశ పనులు కాళేశ్వరానికి, రెండవ దశ పనులు పాలమూరుకు 30,000 కోట్ల రూపాయల రుణం మంజూరు చేసినారు. చిన్న విషయం కాదు. ఎవడన్నా పైసలు ఇవ్వాలి, అప్పు పుట్టానంటే పచార కావాలి. అటువంటి గౌరవాన్ని సంపాదించుకున్న తెలంగాణ మీకు పరిపాలన చేయరాదు, రాష్ట్రం అయితే మీతో కాదు అన్న తెలంగాణ ఎవరైతే అన్నారో వాళ్ళకంటే 1000 రెట్లు అద్భుతమైన పద్ధతిలో ముందుకు పోతా ఉన్నది. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? ఎన్ని విషయాల్లో ఇలా దేశంలో మనం నంబర్ 1 ఉన్నాం. 14-15 సంవత్సరంలో ధాన్యం సేకరించింది కేవలం 24 లక్షల టన్నులు. 17-18లో 18-19లో ధాన్యం సేకరించింది 54 లక్షల టన్నులు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి, నీళ్లుండే ప్రాంతాల్లో పంటలు పెరిగినాయి కాబట్టి 24 లక్షల టన్నుల నుంచి 54 లక్షల టన్నులకు పోయింది తెలంగాణ. మనం కొనుకొచ్చుకున్నాడు కాదు, మన దగ్గర నుంచి ఇలా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ఈ రాష్ట్రాలు కొనుక్కుంటా ఉన్నాయి. ఇదంతా ఎట్లా సాధ్యమైంది? కేవలం 4 ఏళ్ల టైంలో కొత్త రాష్ట్రం, ఒకప్పుడు దారి తెన్నులేని రాష్ట్రం. అంటే చేస్తే, కష్టపడితే, మనసు పెడితే, మేధస్సును కరిగిస్తే అన్ని సాధ్యమవుతాయి. ఎన్ని రంగాలలో ఇలా తెలంగాణ నంబర్ 1 ఉంది మీ అందరికీ తెలుసు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 దేశంలో. ఆదాయ వృద్ధి రేట్లో తెలంగాణ నంబర్ 1. రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడంలో దేశంలో నంబర్ 1. కేసీఆర్ కిట్స్ అందించి పేద మహిళలకు వైద్య సదుపాయం చేయడంలో దేశంలో నంబర్ 1. వ్యవసాయానికి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ నంబర్ 1. విదేశాలలో చదువుకునే పిల్లలకు 20 లక్షల స్కాలర్షిప్ ఇస్తూ దేశంలో తెలంగాణ నంబర్ 1. సోలార్ విద్యుత్తులో నంబర్ 2. గొర్రెల పంపిణీలో నంబర్ 1. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నంబర్ 2. ఇట్లా ఈ విధంగా అద్భుతంగా ముందుకు పోయినాం. ఇవాళ దేశంలో కొంతమంది మాట్లాడుతున్నారు, కేసీఆర్ 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు, జాతీయ పార్టీలు కావాలి. జాతీయ పార్టీలు ఉన్నాయా ఈ దేశంలో? వీళ్ళ జాతీయ పార్టీల సంగతి నేను చెప్తా, మీరు మనసు పెట్టి వినాలి దయచేసి. జాతీయ పార్టీలు ఏం చేసినాయో, వాళ్ళ తెలివితేటలు ఏందో, ఈ దేశాన్ని ఎట్లా పెడదారి పట్టించినాయో నేను ముందు మాటల్లో మనవి చేస్తాను. 16 ఎంపీలు గెలిస్తే ఏం చేస్తావు నువ్వు అని మాట్లాడుతున్నారు. మీరు గెలిచి ఏం చేసినారని నేను అడుగుతా ఉన్నా. కొన్ని విషయాలు చెప్తే చాలా బాధాకర పరిస్థితులు ఉన్నాయి. ఏ ఒక్క కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కానీ ఈరోజు దేశంలో, ఏ ఒక్క బీజేపీ పాలించే రాష్ట్రంలో కానీ రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఉన్నదా అని నేను రాహుల్ గాంధీని, నరేంద్ర మోడీని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న ఈ గోకరకాయలు కాకరకాయలం కాదు, దమ్ముంటే సమాధానం చెప్పాలి. ఇంకా విచిత్రమైన విషయాల్ని మీకు ముందు మనవి చేస్తాను నేను. ఈ విధంగా